ఓం నమో నారాయణాయ. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు పద్మావతి అమ్మవారితో తన వివాహ ఖర్చుల నిమిత్తం దేవతల ఖజానా అధిపతి అయిన కుబేరుని నుండి భారీ మొత్తం రుణం తీసుకున్నారు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సాక్షాత్ దైవం కూడా రుణం అనే వాస్తవాన్ని గుర్తించింది. అప్పు తీసుకోవడం అనేది సహజంగానే ఏదో చెడ్డ విషయం కాదని, కానీ అదొక కట్టుబడి ఉండే ఒప్పందాన్ని సృష్టిస్తుందని ఇది మనకు బోధిస్తుంది. విశ్వానికి అధిపతి అయిన భగవంతుడే ఒక రుణ ఒప్పందాన్ని గౌరవించినప్పుడు మనం కూడా తప్ప గౌరవించాలి. భగవంతుడు తన రుణంపై వడ్డీని ఇంకా చెల్లిస్తూనే ఉన్నాడు, మరియు అసలు కలియుగం చివరిలో మాత్రమే తీరిపోతుంది. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది చక్రవడ్డీ శక్తిని స్పష్టం చేస్తుంది. ఆర్థిక ప్రపంచంలో వడ్డీ అనేది ఒక కనికరం లేని శక్తి. భగవంతుడు దాన్ని తీర్చడానికి కష్టపడ్డాన్ని చూడడం ద్వారా భక్తులు తమ అధిక వడ్డీ, అప్పులు, క్రెడిట్ కార్డులు వంటివి శాశ్వత భారాలుగా మారకముందే వాటిని కఠినంగా నిర్వహించుకోవాలని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. తిరుమలలోని హుండీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వాటిల్లో ఒకటి అయినప్పటికీ ఇది ప్రధానంగా కోట్లాది మంది భక్తులు సమర్పించే చిన్న చిన్న వ్యక్తిగత విరాళాలతో నిండి ఉంటుంది. దీన్ని నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇది ఎస్ఐపిలు, క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికలు, లేదా క్రౌడ్ సోర్సింగ్, సమిష్టి సహకారం భావనకు ఆధ్యాత్మిక రూపం వంటిది. ఏ విరాళము మరీ చిన్నది కాదని ఇది మనకు బోధిస్తుంది. క్రమబద్ధత మరియు చిన్న మొత్తాల పొదుపులో దాగి ఉన్న సమిష్టి శక్తి కాలక్రమేణా అపారమైన సంపద సృష్టికి దారితీస్తాయి. తిరుమల సంప్రదాయంలో సమాజ సంక్షేమం కోసం దైవం నుండి అరువు తెచ్చినదిగా సంపదను చూస్తారు. ఆలయ పరిపాలన, టీటీడీ తన లాభాలను భారీ సామాజిక ప్రాజెక్టులు, ఆసుపత్రులు మరియు పాఠశాలల కోసం ఉపయోగిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, సంపద ప్రసరణ, పోగుబడిన డబ్బు స్తబ్దమైన శక్తి. ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ కోసం డబ్బు ఉన్నవారి నుండి దాని విలువ సృష్టించడానికి ఉపయోగించగల వారికి ప్రవహించాలి. మనం మన సంపదకు కేవలం యాజమాన్యం కాదు, ధర్మకర్తలం కూడా. ప్రతి సాయంత్రం తిరుమల ఆలయంలో శ్రీవారి కొలువు అనే ఆచారం జరుగుతుంది. ఆ రోజు దానం చేసిన ప్రతి గ్రాము బంగారం, ప్రతి పైసా లెక్కలను స్వామికి బిగ్గరగా చదివి వినిపిస్తారు. దీనిలో నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆర్థిక జవాబుదారితనం. స్వామికే రోజువారీ ఆడిట్ అవసరమైనప్పుడు మనమే కదా ఇది మన ఖర్చులను గమనించుకోవడం, ఖాతాలను సరిచూసుకోవడం మరియు మన ఆర్థిక వ్యవహారాలలో 100% పారదర్శకతను పాటించడం నేర్పిస్తుంది.